దేవుడి పేరు మీద నడిపించే సంస్థలు చాలా వరకు మనం కలియుగ అంతంలో ఉన్నాం కాబట్టి దాదాపుగా చెడు చేయొద్దు, అబద్ధం ఆడొద్దు, చెడు అలవాట్లకు అలవాటు పడొద్దు, మోసం చేయొద్దు, అవినీతికి పాల్పడొద్దు అని ఎప్పుడు చెప్పరు. మీకు చూసుకోండి. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా చెడిపోయి ఎంత దారుణంగా చెడిపోతారంటే అంత దారుణంగా చెడిపోతారు. వాళ్ళు ఊరికినే వచ్చే, అంటే దేవుణ్ణి ఉపయోగించుకుని ఊరికినే వచ్చే బతుకు వాళ్ళు బతుకుతూ ఉంటారు. దానికి తోడు అది వాళ్ళు ఇల్లు అయిపోతాయి. దాంతో దేవుడు అనే వాటికి ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి డబ్బులు ఇచ్చేస్తూ ఉంటారు. ఇక ఆ డబ్బు వాళ్ళకి ఐశ్వర్యం, అది వాళ్ళ రాజ్యం. అది అక్కడికి నువ్వు గుడ్డిగేళ్ళు అక్కడ కూర్చుంటావు. ఆడి ఇష్టారాజ్యం, వాడు దాని ఇష్టారాజ్యం. అసలు మంచిది అక్కడ. మంచి గురించి ఎందుకు చెప్పడంటే అక్కడ మంచి లేదు. మంచి గురించి చెబితే నీకు మంచి తెలిసిపోద్ది కదా, అందుకని చెప్పడాడు. అది చెప్పదు, ఆడు చెప్పడం. వాళ్ళు చక్కగా సుఖ సంతోషాలతో, అంటే చెడిపోయిన సుఖ సంతోషాలతో, అటువంటి సంస్థల కింద మారిపోయినాయి ఇప్పుడు దేవుడి పేరు నడిపే ప్రతి సంస్థ, ఏ మతానికి సంబంధించిందైనా. ప్రజలు ఎందుకంటే ఆలోచించరు అది పాపమేనని. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి, మీకు అర్థమైపోద్ది అక్కడ ఏం జరుగుతుంది అనేది. వాడు పుష్టిగా ఉంటాడు, వాడు కుటుంబం చక్కగా ఉంటుంది, వాడు చక్కగా సుఖ సంతోషాలతో ఉంటాడు. నీకేమన్నా చెడు జరిగిందంటే ఆడు ఎండాడు, నీకేమైనా సహాయం కావాలంటే ఆడు ఎండాడు. ఎందుకంటే ఆడు చెడు ఏంటో ఇష్టం ఉండదు ఆడికి. ఆడు సుఖంలో ఉన్నాడు కదా, ఆడికి ఎందుకు అనవసరంగా మళ్ళీ ఒకళ్ళ బాధల్లో తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి ఆడికి? ఇటువంటి సంస్థలో పోషిస్తుంది ప్రజలే, భక్తులే, గుడ్డి భక్తులు. కళ్ళు తెరుచుకుని ఒకసారి చూస్తే మీకు అర్థమైపోద్ది అని చెప్పేది. వాళ్ళు వీటి గురించి ఎప్పుడు ఎందుకు చెప్పరంటే, ప్రజలు ఇవి తెలుసుకుంటే వాళ్ళ ప్రజలు కనుక ఒకసారి దీని గురించి ఆలోచిస్తే వాళ్ళకి పోషణ ఉండదో, వాళ్ళకి బతుకుండదో, వాళ్ళు కష్టపడాల్సిన అవసరం వస్తుంది. పైపెచ్చి దీనికి తోడు వాళ్ళ పైకి కనబడేది ఏంటంటే మేము మాంసాహారం తినము. కానీ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మాంసాహారం తినే వాళ్ళు పెంట తింటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళని పోషించేది ఎవరు? మొత్తం రోడ్లు వేసేది ఎవరో, గుళ్ళు కట్టేది ఎవరో, గుళ్ళు తుడిసేది ఎవరో, ఊడ్చేది ఎవరో. మరి వీళ్ళ మీద ఆధారపడి ఆడు బతుకుతున్నాడు. పైకి ఏంటంటే ఆడు ఉన్నది అది అంతవరకే. ఆడు ఇప్పుడు వాళ్ళు కూడా తింటున్నారు, ఇప్పుడు 90% వాళ్ళు కూడా తింటున్నారు, పైకి నటిస్తారు అంతే. అంటే మాంసాహారం తినని స్థాయికి వెళ్ళి వాళ్ళు చెడు చేయరు. వాళ్ళు పుష్టిగా అసలు తిండి తినరు. మాంసాహారం కాదు, పక్కన పెట్టండి. వాళ్ళు పుష్టిగా తిండి తినరు. వాళ్ళు ఉపవాసాలు ఉంటారు. వాళ్ళు ఒకళ్ళు ఇచ్చిన డబ్బుని ఆశించరు, ఒకళ్ళ మీద ఆధారపడరు, రుణపడరు. రుణం పడడం అనేది పూర్వం ఉండేది, ఇప్పుడు లేదు. అది రుణపడరు. వాళ్ళు పాపభీతి ఉండేది. పాపం చేస్తే మళ్ళీ మానవ జన్మ ఎత్తాలి, మళ్ళీ ఈ లోకానికి రావాలని ఒక పద్ధతులు ఉండేవి అప్పుడు ప్రారంభించిన పద్ధతిలో నాశనం అయిపోయినాయి. ఒక వ్యక్తి యోగి, ఒక వ్యక్తి నేను బ్రాహ్మణుని, ఒక వ్యక్తి నేను గుళ్ళో పూజారిని అని చెప్పుకునేవాళ్ళు వాళ్ళు పాపం చేయరు, ఒకళ్ళు ఇచ్చింది ఆశించరు,
ఎవరి దగ్గర బాధలు ఉంటాయో వాళ్ళకి వెళ్ళి వాళ్ళ బాధలను పంచుకుని వాళ్ళకి పరిష్కారం నేర్పే విధంగా వాళ్ళు జీవిస్తారు. వీళ్ళనే మత ప్రవక్తలు అంటారు, దైవదూతలు అంటారు. ఈ రోజుల్లో నీకు డబ్బు లేకోకుండా గుడి లేదు. డబ్బుకి గుడికి ముడిపెట్టినప్పుడు అది గుడే కాదు. కష్టాలకి గుడికి ముడిపెడితే అది గుడి అవుద్ది. ఎవరైనా కష్టాల్లో ఉంటే దేవుడి దగ్గరికి వెళ్తారు, అజ్ఞానంతో ఉంటే దేవుడి దగ్గరికి వెళ్తారు. అజ్ఞానం వల్లే కష్టాలు వస్తాయి. అజ్ఞానాన్ని తుడిచిపెట్టేవాడే నిజమైన దైవదూత, బ్రాహ్మణుడు, నిజమైన మత ప్రవక్త. అసలు నువ్వు కష్టం చెప్తే ఆడు పారిపోతే, నీ చేతులు నువ్వు డబ్బు ఇస్తేనే నీతో మాట్లాడితే, నువ్వు విరాళం ఇస్తేనే నీకు మొదట ఆరది ఇస్తే ఆడింకేం బ్రాహ్మణుడు, ఆడేం దైవదూత. ఆడు చక్కగా దిట్టంగా తిని ఉంటాడు, ఇంగ వేసుకుని చక్కగా దిట్టంగా తింటాడు. చక్కగా ఆడు ఎదురుకుండా ఎంతమంది అమ్మాయిలు ఉంటే వాళ్ళని చూస్తూ ఉంటాడు. ఆడు కామంతో ఉంటాడు, కామవాంఛతో ఉంటాడు. ఆడు అటువంటి వాడు కాళ్ళకి దండం పెట్టి మీరు కొలుస్తూ ఉంటారు. కళ్ళు తెరుచుకోండి. అసలు కామవాంఛ అనేది సర్వనాశనం చేస్తుంది మనిషిని. అటువంటిది ఆడు పుష్టిగా ఆడికి తిండి పెడితే, పుష్టిగా ఆడికి డబ్బులు ఇస్తే, పుష్టిగా గుడి అనేది హిల్ అయిపోద్ది ఆడికి. అక్కడ ఆడికి దేవుడు ఉండడు అక్కడ. ఆడికి తెలుసు మొత్తం. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఆడి దేవుడు అయిపోతాడు నీకు. దీన్ని అరికట్టపోతే అరికట్టే విధానం లేదు. నేను కలియుగ అంతంలో ఉన్నాను కాబట్టి ఎంత చెప్పినా ఎవరికి ఇది వినపడదో. అరికట్టే విధానం లేదు, దీనికి పరిష్కారం లేదు. ఇది సర్వనాశనం అవ్వాల్సిందే. దానికి దారితీస్తుంది. ఒకసారి 2021లో కరోనా వ్యాధి వచ్చి గుళ్ళని మూతపడిపోయినాయి కూడా. మళ్ళీ మూటలు కట్టి చచ్చిపోయారు జనాలు. మూటలు కట్టి చచ్చిపోయారు జనాలు. సమూహ దహనాలు చేశారు. అసలు దహనాలు చేయడానికి మనుషులు ముందుకు రాలా. అటువంటి ఘోరమైన పరిస్థితి దేవుడు చూపించాడు. ఒకసారి చూపించినప్పుడు ఏమైంది, మళ్ళీ మర్చిపోయి అందరూ చక్కగా మళ్ళీ సంతోషంగా మళ్ళీ 4 పూటల తింట కామవాంఛతో అదే పనిగా కామంలోనే కొట్టుమిట్టాడుతున్నారు. ఈసారి నాకు తెలిసి కడుపు నిండా తిండి పడితేనే ఇవన్నీ వస్తాయి. కరువు కాటకాలు ఖచ్చితంగా వస్తాయని నాకు అనిపిస్తుంది. కడుపు మాడితేనే అప్పుడు ఇవన్నీ గుర్తు వస్తాయి. కడుపు నిండా తిండి పడి ఉంటే మత పెచ్చెక్కి బతుకుతూ ఉంటారు ప్రజలు. దాంట్లో మొట్టమొదటి వాళ్ళు ఈ దేవుడి పేరు మీద బతికేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అసలు ఇంకేం లేదు, పుష్కలంగా అసలు కాళ్ళదన్నం పెడతా ఉంటారు. వాళ్ళు దేవుడి కింద వస్తూ ఉంటారు. వాళ్ళకి ఫుల్గా చక్కగా పుష్టిగా డబ్బులు ఇచ్చేసి వాళ్ళకి ఐశ్వర్యవంతులు చేసేసి, ఈ రోజులు ఐశ్వర్యవంతులు ఎవరో వాళ్ళే. వాళ్ళకి గవర్నమెంట్ నుంచి, ప్రభుత్వం నుంచి అన్నీ వస్తాయి. వాళ్ళకే ప్రజల నుంచి వస్తాయి, గౌరవం వస్తుంది, దేవుళ్ళ కింద కొలవబడుతున్నారు. దీనికి చెప్పే మార్గం, దీనికి పరిష్కారం లేదు. దేవుడు అంటే మీకు ప్రథమంగా మీకు దేవుడు ఎవరికైనా సరే దేవుడు అంటే, మన గురువు ఎవరంటే, మన చేయబడికి నడిపించే వ్యక్తి ఎవరంటే తల్లిదండ్రులు. వాళ్ళు ఈ సంస్థలో ఉన్న వాళ్ళు ఎప్పుడు గురువుని పూజించండి, మమ్మల్ని పూజించండి అంటారు, కానీ వెళ్ళి మీ తల్లిదండ్రులు పూజించమని ఎప్పుడు చెప్పరు. తల్లిదండ్రులు చూసుకోమని ఎప్పుడు చెప్పరు. ఎందుకంటే తల్లిదండ్రులు చూసుకొని మొదలు పెడితే వీళ్ళ బతుకులు ఎందుకు పనికిరావు, వీళ్ళ దగ్గర రారు ఎవరో. అందుకని మొదటి గురువు అయిన తల్లిదండ్రుల్ని చూసుకోండి. కనపడే దేవుళ్ళలో వాళ్ళని చూసుకోండి. చెడు చేయడం మానేయండి.
అబద్ధాలు ఆడటం మానేయండి, సోమర్తనం మానేయండి, అవినీతికి పాల్పడవద్దు. మన ప్రతి ఒక్కళ్ళ ప్రథమ కర్తవ్యం మనకి తిండిని పెడుతున్న భూదేవి సారవంతం కోల్పోతే కరువు వస్తుంది. సారవంతం ఎప్పుడు కోల్పోతే అడవులను కొట్టేస్తే, వృక్షాలను కొట్టేస్తే, కాలుష్యాన్ని పెంచితే భూదేవి సారవంతం పోయిందంటే కేకలు పెట్టి ఆకలితో చచ్చూరుకుంటారు. అన్నిటికీ మూలం కడుపు నిండటమే. ఆ కడుపు నిండటానికి కారణం సారవంతమైన భూదేవి. అందుకని భూదేవిని పూజిస్తూ, భూదేవి సారవంతంగా ఉండటానికి కావాల్సిన పనులు చేస్తూ, వృక్ష సంపదను పెంచుతూ, బతకటం నేర్చుకోండి. దేవుడు అంటే ఏంటో తెలుసుకుంటా ప్రయత్నించండి. దేవుడు అంటే తెలుసుకున్నప్పుడు మీరు అసలు ఒక మనిషిని దేవుడి కింద ఎప్పుడూ కొలవరు. ఎందుకంటే మనిషి అనేవాడు ఈ భూమిలో ఒక జీవి. ఇటువంటి అనేక భూములు సృష్టించిన వాడు దేవుడు. అటువంటప్పుడు అసలు దేవుణ్ణి నువ్వు మనిషిలో ఎట్ట చూస్తావు? నలకలో కొన్ని కోట్ల వంతు అన్నమాట ఇది మనిషి అనే ఒక జీవరాశి. అది కూడా దేవుడు సృష్టించిన దాంట్లో దేవుడికి అసలు ఇది ఒక జీవరాశి ఉన్నట్టు తెలుసో తెలియదు కూడా నాకు తెలియదు. ఎందుకంటే దేవుడు ప్రపంచం మొత్తం వెళ్తూ ఉంటాడు, దాంట్లో నలకంత ఇది. ఈ నలకను పట్టుకుని దేవుడని అసలు ఎవడన్నా దేవుడని పూజిస్తారా? ఎంత అజ్ఞానంలో ఉండవు నువ్వు తెలుసుకో. మనిషిని ఎప్పుడు దేవుడి కింద కొలవ మాకు. మనిషి మంచివాడు అవ్వచ్చు కానీ దేవుడు అవ్వలేడు. దేవుడి గురించి అర్థం చేసుకున్నప్పుడు మీ అజ్ఞానం మీకే తెలిసిపోద్ది. అందుకని ఈ దేవుడి పేరు మీద బతికే ఈ సంస్థలో నడిపించే వాళ్ళని ప్రోత్సహించమాకండి. ప్రపంచంలో ఏమైనా దుర్మార్గం ఉందంటే, ఘోరమైన దుర్మార్గం, రాక్షసత్వం ఉందంటే అది ఎక్కడా ఉండదు. ఈ అరాచకాలు చేసే గుళ్ళల్లో, మసీదుల్లో, చర్చిల్లో, ఈ సంస్థల్లో, దేవుడి పేరు మీద ప్రజలను మోసం చేసే సంస్థల్లో ఈ ఘోరమైన భయంకరమైన రాక్షసత్వం అక్కడే ఉంది. ప్రజలు అక్కడికి వెళ్ళి వాళ్ళకి బలవుతున్నారు. దీన్ని అరికట్టండి. దీన్ని అరికట్టగలిగిన శక్తి ఇక్కడి నుంచే మొత్తం మొదలవుతుంది. నీ గవర్నమెంటు సర్వనాశనం అయినా, ఏ నాయకుడు సర్వనాశనం అయినా అన్నిటికీ మూల కేంద్రం ఈ ప్రాంతాలే. ఇదే దేవుడి పేరు మీద నడిపే ఈ సంస్థలే. ఎందుకంటే ఇక్కడ గనక ధర్మం, మంచిదనం, యోగులు ఉంటే, వాళ్ళు సమాజం మీద కన్నేసి ఉంచితే, సమాజంలో ఏదన్నా ఎక్కడైనా రాక్షసత్వం పెరుగుతుంటే వీళ్ళు అక్కడికి వెళ్ళి ఆ రాక్షసత్వాన్ని నాశనం చేయటమే వీళ్ళ కర్తవ్యం. కానీ వీళ్ళు రాక్షసుల కింద మారిపోయి సమాజంని నరకం కింద మార్చినప్పుడు ఆ నరకంలో బతకటం స్వర్గం అనుకుంటే, సుఖం అనుకుంటే అసలైన నరకానికి పోతారు అందరూ.